హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ ఫర్ యూ 99. ఈరోజు వీడియోలో సింపుల్గా అండ్ టేస్టీగా పప్పుచారుని ఎలాంటి వెజిటేబుల్స్ లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ముందుగా ఒక కప్పు వరకు కందిపప్పును తీసుకున్నాను. ఇది ఒక 30 మినిట్స్ ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు కూడా ముందే సోక్ చేసి పెట్టుకోవాలి. ఇలా కుక్కర్ని తీసుకొని అందులో 1 కప్పు పప్పుకి 2 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి. అలాగే ఒక ఆనియన్ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 4-5 గ్రీన్ చిల్లీ కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఇలా ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి. చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇలా స్పూన్తో కానీ లేదా మ్యాషర్తో కానీ మ్యాష్ చేసుకోవాలి. చూడండి, ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. మరీ మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టామరిన్ జ్యూస్ వేసుకోవాలి. అలాగే ఒక 2 కప్స్ వరకు వాటర్ వేసుకోండి. మీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇలా ఒక చిటికెడు మెంతులు వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. పప్పు పులుసులోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 3 డ్రై చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంగువ వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి ఒక 4-5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఒక 4-5 నిమిషాల తర్వాత బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మరొక 2 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఇలా పప్పు పులుసుని ఎక్కువసేపు బాయిల్ చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడండి, ఇలా కొంచెం దగ్గరికైన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్టీగా పప్పు పులుసు రెడీ అండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.